జీసస్ క్రైస్ట్ మేకులు దిగేసుకున్నాడు. వాళ్ళ దేహ స్పృహ ఉంటే అలా కాదు. ఆత్మస్పృహలో ఉన్నారు వాళ్ళు, దేహ స్పృహలో లేరు. ఆ స్థాయికి చేరుకోవాలి మనం. ఎంత దేహాభిమానం చూడండి మనకి. ఇంకా ఇంకా సుఖపడాలి, ఇంకా సుఖపెట్టాలి. ఇలా ఉంటాం మనం. నేను ఇండోర్ నుంచి రాత్రే రావడం జరిగింది. అక్కడ జరిగిన ఒక విషయం గురించి మీకు చెప్తాను. పత్రిక అది మనకి ఇక్కడ తెలీదు, అక్కడ వాళ్ళకి తెలుసు. ఆయన ఒకసారి ఇండోర్ వెళ్ళడం జరిగింది. పత్రి గారు జరిగినప్పుడు ఒక ఇంట్లో దిగారు. ఆయన వారింట్లో బాత్రూంలో స్నానం చేస్తున్నారు. చేసి స్నానం అయిపోయాక లేవడం కోసం పక్కనే గ్లాస్ వాష్ బేసిన్ ఉంది. కొంచెం ఫ్యాన్సీగా చేసుకున్నట్టున్నారు వాళ్ళు. ఆయన ఏం చేశారంటే స్నానం అయ్యాక లేవడానికి ఆ వాష్ బేసిన్ పట్టుకుని లేపుదాం అనుకున్నారు. అది ఊడి కింద పడిపోయింది. ఈయన ఆ గాజు ముక్కలో పడిపోయాడు. ఈ పెద్ద సబ్బుడి చప్పుడికి పక్కనే సాయి కుమార్ రెడ్డి ఉన్నాడంట. ఆ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. తలుపు తడితే మరి తలుపు తీయాలి కదా. ఈ గాజు ముక్కలన్నీ గుచ్చుకుని ఈ చేతులు, ఈ కాళ్ళు ఇవన్నీ రక్తం వచ్చేస్తున్నాయి. అయినా అలాగే ఆయన మొత్తం మీద తలుపు తీశారు. ఆయన వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే ఈయన పరిస్థితి ఇది. రక్తం కార్చుకుంటూ గాజు ముక్కల మధ్యలో ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి ఈ గాజు పెంకులన్నీ తీసి శుభ్రంగా ఇచ్చేసి మరి బాగా పెద్ద వాటిని కట్లు కట్టి అన్నీ చేశారు. నిజంగా అలాంటి పరిస్థితిలో ఓ 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కానీ ఇది 6ంటికి జరిగింది. 7 గంటలకు క్లాస్ ఉంది. ఇంత జరిగినా కూడా దేహం ఎంత బాధపడుతున్నా ఆయన దాన్ని పట్టించుకోకుండా క్లాసు చెప్పడం జరిగిందంట. ఆయన జూమ్లోనే దేంట్లోనే పాల్గొని ఆ క్లాస్ ఏదో కండక్ట్ చేశారు. ఆశ్చర్యపోయారంట వాళ్ళంతా. ఏ ఇంట్లో జరిగిందో ఆయనే చెప్పారు నాకు. పత్రి గారు అంత గొప్పవారని అని చెప్పేవాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా స్థాయికి వెళ్ళిన వాడి పరిస్థితి అలా ఉంటుంది. దేహాన్ని పట్టించుకోరు. దేహానికి ఏం జరుగుతున్నా వాళ్ళకి అనవసరం. ఎన్ని పరీక్షలు వాళ్ళకి ఏదో కర్మలు అనుకున్నాం. కర్మలు కాదే, పరీక్ష. వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు లేదా తనకు తాము పరీక్షించుకుంటారు అంట. మరి ఇలాంటివన్నీ కూడా దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది. ఈ స్థితులన్నీ దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది. అలా కాకుండా రోజు శరీర స్పృహతో జీవించే మనుషులకి ఆత్మజ్ఞానం అందదు. ఎవరైతే శరీర స్పృహతో జీవిస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం అందదు అని చెప్పి అష్టావక్రుడు బోధించడం జరిగింది, చెప్పడం జరిగింది. మీకు జ్ఞానం వచ్చింది అంటే మీకు శరీర స్పృహ ఉండకూడదు. అవధూతలాగా ఎక్కడో మురికి కుంపల్లో మురికి దాంట్లో ఉండక్కల. పత్రిగారు లాంటి వారు నీవున్న ఆ సందర్భం వచ్చేసరికి శరీరాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఆ బాధ కానీ ఇది కానీ వాళ్ళకి ఏమి ఉండదు. మనం అనుకుంటాం అయ్యి బాబోయ్ అనుకుంటాం, దాన్ని పట్టించుకోరు. కర్మలు లేకపోయినా నేచర్ మనకి పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఇలాంటి
కొంతమంది కర్మలు అనుకుంటారు. కర్మలు కాదు. జ్ఞానం పెరిగే కొద్దీ శారీరక స్పృహ తగ్గిపోతూ ఉంటుంది. అదే మీకు మొట్టమొదటి తర్కాణం. భోగించాలని, ఏదో సంపాదించాలని ఇలాంటివి ఏమి ఉండవు. ఉన్నదాంతో సంతృప్తి పడతారు. ఆశపడరు, ఆశించరు. దీనికోసం ఆశించాలి, శరీరం కోసమే. వాళ్ళు ఏదో ఇవ్వాలని, వీళ్ళు ఏదో ఇవ్వాలని అనుకోరు. నేను ఇంకా ఏదో సంపాదించాలని అనుకోరు. చేయవలసిన పనులు చేస్తారు. మరి ఆత్మజ్ఞానం పొందేవారి లక్షణాలు ఇవి.